అంటే మీరు గతంలో కూడా సర్పంచ్గా పోటీ చేసినప్పుడు కూడా చాలా డబ్బులు అయితే ఖర్చు చేసుకున్నారు. అసలు అలాంటి టైంలో కూడా ఎందుకు ఈ పాలిటిక్స్ వదిలేదని అనిపించలేదు? చూడండి, పోరాడితే పోయేది ఏముంది? బానిస సంఖ్యలు తప్పించి ఏం లేదు కదా. ఈ మండలంలో కొంత మా కూడా యువకులుగా, ఈ గ్రామ పౌరులుగా మేము ఒక మెసేజ్ ఇవ్వాలి ఈ గ్రామాలకు, ఈ మండలానికి. అవినీతి రాజకీయాలను నిర్మూలించాలి. అవినీతి రాజకీయాలు చేసే వ్యక్తుల పట్ల అవినీతిని ఎండగట్టాలనే ఆలోచనతో ఈ రాజకీయాలకు రావడం జరిగింది. కాబట్టి అవినీతి రహిత రాజకీయాలు చేయడం కోసమే యువకులుగా మేము ముందటికి వస్తున్నాం. సరే, డబ్బులు చిన్న చిన్న ఖర్చులు ఏమైనా పెట్టి ఉంటాం కావచ్చు, కానీ మాకు పెద్ద నష్టం ఏం జరగలేదు. మేము అంత పెద్ద ఖర్చులు కూడా ఏం చేయలేదు. ఓటమి నుంచి ఒక గుణపాఠం నేర్చుకున్నాం. అంటే ఏంటంటే ఫెయిల్యూర్స్ ఆర్ స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్ అన్నట్టు. ఒక రోజు ఓడిపోయినాం చాలా స్వల్ప మెజారిటీ తోటి.